కూడా చూడకుండా వీడియో తీసాడు. ఇప్పుడు నా జాబ్కి రిస్క్ వచ్చేలాగుంది. సినిమా రీళ్ళని మెడకు చుట్టుకొని ఉరేసుకొని సావాలని ఉంది. చిన్నప్పటి నుంచి ఒళ్ళొంచలేదు. చదువుకుంటే బ్రెయిన్ అరిగిపోద్దని మామూలు చదువు మానిపించేశారు. అట్లాంటిది ఆ సుదర్శనం గాడి వల్ల బలపం పట్టిన ఈ చేతులతో గుణపం పట్టి కోతలతో నేను మాత్రం కాపురం చేస్తేనే ఒళ్ళలిసిపోద్దని మా ఆవిడ దూరంగా పెట్టి కాపురం చేయడం మానేశాను. బళ్ళో కన్నంలో చేతులెట్టి సుత్తముక్క కావడం మానలేదు కదా. సినిమాలో ట్రై చేసేటప్పుడు శ్రీదేవి చేసిన మోసం దీనికంటే బెటరు. పాపం పాప చూడండి రా, పైట జారితేనే తీసుకోలేని పిల్ల, కాలు జారినప్పుడు కూడా ఎంత ఫీల్ అయి ఉండదు. పాప నడుము చూడండి రా, శ్రీదేవి ఓల్డ్ కట్అవుట్ లాగా ఎలాగో వంగిపోయిందో పాపం. సరే, ఈ బాధలు ఎట్టాగో ఓర్చుకుంటాం. మన బతుకేంటి, భవిష్యత్ ఏంటి? ఎదవ సన్నాయి నొక్కులు నొక్కండి. మీలాంటి పెళ్ళం చాడి ఎదలతో ప్లాన్ చేయబట్టి నా బ్రెయిన్ పంక్చర్ అయింది. 16 పాప పద, మనం సెపరేట్ గా ప్రాజెక్ట్ రూమ్ లోకి వెళ్ళి థింక్ చేద్దాం. ఎక్కడికి పని చేసుకో. జాగ్రత్త రే, చీకట్లో పాకట్లుంది చూసుకోండి. అది నేను చూసుకుంటానులే. ఈ ముసుగుల్లో మనం దొంగలంటున్నాడు అని కొట్టేస్తారు. జాగ్రత్త. నువ్వు అటుగా అది ఇటు బాబు. ఆఖరికి నా బతుకు కూడా కావ్యాంజలి సీరియల్లో కల్పన పాత్రలాగా అయిపోయింది. సీరియల్ చూడకుండా పిచ్చెక్కిపోతుంది. ఎందుకు ఈ బ్రతుకు? చావడం మంచిది. బాబు జమిని బాగా చదువుకోని అన్నా. అమ్మ జయ అన్నయ్యతో దెబ్బలాడితే కాదు, ఊరేసుకుంటున్నాను. ఊరేసుకుంటున్నావా? అంత కష్టమే వచ్చిందా నీకు? ఏం కష్టం వచ్చిందా? నేను ఈ ఊరు వచ్చే ముందు ఏం చెప్పాను? 1 గంట కేబుల్ టీవీ చూడకపోయినా బతకలేనని చెప్పానా లేదా? ఏంటి కేబుల్ టీవీ కనెక్షన్ కట్టని ఊరేసుకొని చచ్చిపోతే వరకట్నం కోసం చంపేశానని అందరూ అనుకుంటారే. ఆ తర్వాత నాకు ఉరిశిక్ష పడితే నీకు ఉరిశిక్ష చేయించాలని నేను ఊరేసుకుంటున్నాను. నిన్న రాత్రి 12 గంటల కేబుల్ కనెక్షన్ కట్ అయింది. ఇప్పుడు దాకా సీరియల్ చూడకుండా నేను ఎలా బతుకుతాను అనుకుంటున్నా? ఇన్ని సీరియల్స్ చూస్తున్నావు కదా, ఏంటి ఆ మాత్రం కష్టం భరించలేవా? నా వల్ల కాదు. నేనైనా చేస్తాను, లేదా నిన్నైనా చంపేస్తాను. వద్దే వద్దు. చూడు, ఈ హత్యలు ఆత్మహత్యలు సీరియల్స్ మన ఇంట్లో అస్సలు వద్దు. ఇగో కేబుల్ కనెక్షన్ ఎందుకు కట్ అయిందో, సీరియల్స్ ఎందుకు ఆగిపోయో తిన్నగా సుదర్శన్ గారి దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ఏంటి స్టాండింగ్స్? మనం ఏమైనా సంతాప షాప్కి వచ్చామా? మాట్లాడండి. సారీ రావణమ్మ గారు. ఎరా సుదర్శనం, కేబుల్ టీవీ లైన్ చెడిపోవడానికి వరదలు వచ్చినాయా, తుఫాన్లు వచ్చినాయా, సునామీ వచ్చిందా? నెల రోజులు మొగుళ్ళని చూడపోయినా బాధపడరు కానీ టీవీలు చూడకుండా మా ఆడవాళ్ళు ఉండలేరా? బోర్ కొట్టి చేస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారో టీవీలు తెచ్చిసేపోక. మీ ఇంట్లో కూడా ఎక్కడ? నేను అర్ధరాత్రి టీవీలో బొమ్మ ఆగిపోతే మా ఆవిడ ఊరేసుకోపోయింది. అది చచ్చింది అనుకోండి, నాకు దిక్కెవరో చెప్పండి. మీ ఆవిడ పోయిన తర్వాత ఎత్తుకోవచ్చు కానీ ముందు ఈ సమస్య తేల్చాల్సింది మనం కాదు. వాడు కేబుల్ టీవీలు ఇచ్చిన లైవ్ ప్రోగ్రామ్ చూసి మొగుళ్ళని కూడా చూడకుండా చితగొట్టేశారు కదా మీ పతివ్రతలు. అబ్బా నువ్వు కాదులే, నీ వీక్నెస్ చూసే వేలకు వేలు డిపాజిట్లుగా డబ్బులు తీసుకుని ఇప్పుడు ఇన్సూరెన్స్ కోసం కేబుల్ టీవీని డ్యామేజ్ చేశాడు. అడగండి చూస్తారే. ఏంటి సుదర్శనం, డబ్బుల కోసం ఇంత డ్రామా ఆడావా? ఇప్పుడు ఆఫీస్ మూసేయటం కాదు, మమ్మల్ని ఎందుకు మోసం చేసావో చెప్పు. ఇంతమంది ఆడోళ్ళు నీ ఆఫీస్కి వచ్చి అడుగుతుంటే సిగ్నల్ లేని టీవీలో మాట్లాడవేంటి? ఏంటి సుదర్శనం, కేబుల్ టీవీ కనెక్షన్ ఎందుకు కట్ చేసావు చెప్పు. జువ్వలపాలెం కేబుల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిట్టడం మీ హక్కు, తిట్టించుకోవడం మా బాధ్యత. మీ ఆడాళ్ళ ఆశీర్వాదమే మా కేబుల్ టీవీకి శ్రీరామ రక్ష. అదే మీ మగుళ్ళకి పెద్ద శిక్ష. ఇంతకాలం మనూరు ఆడవాళ్ళకి ఎన్నో రకాల ప్రోగ్రాం చూపించాం, ఆలరించాం, మురిపించాం. ఇప్పుడు ఒక సస్పెన్స్ ఎపిసోడ్ చూపించి మీ మనసును గెలుచుకోబోతున్నాం. 11 గంటలకు మా ప్రసారం ప్రారంభం. తిలకించండి. అప్పుడు దాకా మేము వెయిట్ చేయాలా? 11 అవడానికి 1 నిమిషం టైం ఉంది. ఏ ఆగలేవా? జోడిచ్చు గోమద కొట్టేస్తాను రే, వెయిట్ చేయి. నువ్వు ఎక్కుతావా నన్ను ఎక్కమంటావు? సరే ఎక్కుతాను కానీ పట్టుకో, నన్ను కాదు నిచ్చిన. ఎక్కువ నిచ్చిన కూడా ఎక్కలేడు. అది ఏది ఎక్కలేడు. ఇప్పుడు మీరంతా భద్రకాళి అవతారాలు ఎత్తి వీళ్ళందరినీ ఉతకడం వల్ల తెగిపోయిన మా కేబుల్ వైర్లు అత్తుకుంటాయా? బద్దలైన మా డిష్లు బాగుపడతాయా? ముందు మాకు జరిగిన నష్టానికి సమాధానం చెప్పమానండి. సమాధానం వాళ్ళని చెప్తారు, మేం చెప్తాం. ఏ చేతులతో తప్పు చేశారో ఆ చేతులతోనే కేబుల్ టీవీ బాగు చేయాలి. అవును, కాంచన మళ్ళా కేబుల్ టీవీ మళ్ళీ వీళ్ళే బాగు చేయాలి. అవును. ఇదిగో సుదర్శనం,
తిరిగి నీ కేబుల్ టీవీ మొదలు పెట్టాలంటే ఎంత అవుతుందో చెప్పు, మేమే దగ్గరుండి వాళ్ళ చేత కట్టిస్తాం. అలా అన్నారు బాగుంది. రే తొట్టిగంగ్, నీకు ఇదివరకే చెప్పా, కెమెరాకి ఒకటే కన్ను అయితే ఈ సుదర్శన కెమెరాకి మాత్రం ఒళ్ళంతా కళ్ళే. పీకి పీకి పాకం పెట్టేస్తా. మనల్ని ఎవరు చూడట్లేదు. మాది ఊరు కాదు, ఈ ఊరికి కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను పడుతున్నావు. కేసుకు సంబంధం లేకపోయినా నువ్వు ఆ పార్టీ వాడివే కదా. చూడు, నేను ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సింది. పట్టుకోండి. బేకట్నికి ఇదేమో మెండగట్టే తాళ. సారీ రావణమ్మ గారు. వీడియో గారు పట్టుకోండి. పట్టుకున్నాను. ఇదా నీకు ఇప్పుడే చెప్తున్నాను, లోపల ఎక్కడైనా సరే పని చేయించు, బయట మాత్రం నా చేత పని చేయించుకో. వీడియోనే పరుగు పోతుంది. ఏంట్రా చేస్తాను అరే అసలే టెంగరోడివి, వైరెట్టిపై ఏలెట్టావనుకో చాకోటి చేస్తావు. సరిగ్గా కనెక్టే బొమ్మ రాలేదనుకో మా ఆవిడ ఊరేసుకొని తెస్తానంటే. తొందరగా తప్పు. మీలాంటి వాళ్ళ కడుపును పుడితే నన్ను హీరోగా పెట్టి ఒక హిందీ అమ్మాయిని హీరోయిన్ గా బుక్ చేసి సినిమా తీసుండి వాళ్ళు. విధి ఒక్కరించి ఈడు కడుపును పుట్టేశాను. అయినా సరే ఈ చంద్రగిరి చంద్రు మనసులో కళ్ళా కపటం లేదు. మరి కళ్ళా కపటం అంటే నీ చంద్రుకి ఈ నల్ల రంగు ఎలా అంటుకుంది? నా పుట్టుకలో స్కామ్లు ఏమన్నా జరిగినాయా? ఏంటి నల్ల చంద్రుడు కంటతడి పెడుతున్నాడు? కారణం ఉంది. చందన చీరలు కట్టి బొమ్మన బ్లౌజులు వేసి వయ్యారంగా నడిచే ఈ తిరుపతి ముద్దు గుమ్మల్లో స్టిక్కర్ బుట్ల ఎర్రగా ఉండాల్సింది నేను నా కన్నవాళ్ళు ఇలా నల్లగా పుట్టించడంతో పరగ్గానే కాదు చిరాగ్గా కూడా ఏ అమ్మాయి నన్ను కన్నెత్తి చూడట్లేదు. కనీసం తిరుపతిలో కోతులు కూడా నా వంక చూసి కేర్ చేయట్లేదు. నా బతుకు తులసి వనంలో గంజాయి మొక్కలా తయారైంది. మరి నా చెల్లెలి చామంతి ఏంటి ఎర్రగా బుర్రగా పుట్టింది? దీనికి కారణం ఏంటని కూడా నేను ఎప్పుడు ఆలోచించలేదే. అందుకేనేమో ఆమెను కొందరు దుష్టులు సందు గొంతుల్లో పొంచి ముగ్గులో దింపాలని ట్రై చేస్తున్నారు. కాముకులు వదిలిపెట్టారా రే! ఈ చంద్రగిరి చంద్రు మిమ్మల్ని చిచ్చి, ఈ చంద్రగిరి చంద్రుకే వీల్ స్లిప్ అయిందేంటి? ఓకే, హెల్ప్ మీ సిస్టర్, హెల్ప్ మీ. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. ఫీట్ స్లిప్ ఆన్ ద ఎలిఫెంట్. ఓకే అంటే ఏనుగు కూడా కాల్ జారుతుందని ఇంగ్లీష్ లో చెప్పాను సిస్టర్. వేర్ ఈజ్ మై చంద్రగిరి మమ్మీ? వంటగదిలో. సామని చెప్పు. నేను ఎక్కడికి వెళ్ళాను అడిగితే ఏమని చెప్తావు? ఏం చెప్పను? అసుర వేటకు వెళ్ళామని చెప్పు. ఇవ్వవే కవరు. ఇదిగో. నేనేమిటో వాడికి చూపిస్తాను. ఒరే చంద్రు, బ్యాడ్ సిగ్నల్. ఎక్కడికి రా, బయలుదేరా? ఓహో, ఆ వాసుగాడు వచ్చాడా? ఇద్దరు కలిసి ఊరి మీద బలాదు తిరగడానికి పెడుతున్నారా? మరి నీ చుట్టూ తిరగమంటావా? నా చుట్టూ తిరిగితే పుణ్యమైనా వస్తుందిరా. దట్ ఈస్ మూఢాచారం. నేను కరడమే నా గ్రహచారం. వదిలేవు బాబు, బయటికి హ్యాపీ పోతాను. మసిబొగ్గు బోజో రారా. వాడే పనికి మాలిన వెధవా. అయినా నీ వయసు ఎక్కడా, వాడి వయసు ఎక్కడా? ఎందుకురా వాడితో కలిసి తిరుగుతావు? వాడితో తిరిగి నువ్వు చెడిపోతున్నావు. టీవీ ఆర్టిస్టుల పేజీలు డైలాగులు చెప్పకు. చెప్పాలనుకున్న త్వరగా చెప్పు. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్క్, యు నో దట్. వాడికి లేని అలవాటు అంటూ ఉందా? చుట్ట, బీడి, సిగరెట్, పాన్ పరాగు, చిచి చిచి చిచి. లోకంలో లేని పాడలవాట్లన్నీ ఆ పనికి మాల వాడికే ఉన్నాయి. దట్ ఈస్ ఆల్ సీక్రెట్ ఆఫ్ వాసుస్ ఎనర్జీ. ప్లీజ్ డోంట్ టచ్ దట్. ఓకే? చూసావా వాడు హారన్ కొట్టి ఎలా పిలుస్తున్నాడో? నువ్వు వాడితో తిరిగావంటే మీ నాన్నతో చెప్పి నీ పాకెట్ మనీ కట్ చేయిస్తాను. ఎలా? ఇక్కడ పాకెట్ లేదు, ఇంకా మనీ ఎలా కట్ చేస్తావా? ఆ దిక్కుమాలిన వాడిని ఇంట్లో వాళ్ళు కని వారేశారు. వాడు అచ్చోసిన ఆంబోతులాగా చెడదిరుతున్నాడు. వాడితో నీకు స్నేహం ఏమిట్రా? మైండ్ యువర్ టంగ్. వన్ ఫ్రెండ్. ఓయబ్బో, పెద్ద ఫ్రెండ్ అంట ఫ్రెండ్. ఎవరు చూడలేదు కదా. వాడు పోరం బొగ్గాడు, దేవర్సిగాడు. అమ్మా దావాసు, ఇప్పుడే నీ గురించి మా అమ్మ గొప్పగా చెప్పేస్తుంది. అవునా అమ్మా? అవునైనా అవును. ఏమిటి ఈ మధ్య మా ఇంటి వైపు రావడమే మానేశావు? అజ్జి బాబోయ్, దోస్ బలే తిరగేసింది. అదేమిటి ఇంత చిక్కిపోయావు? బాగా నల్లబడిపోయావు నాయనా. అజ్జి బాబోయ్, నందెవర్ యాక్టింగ్. సరేలే, మా ఇంటికి వచ్చి చాలా రోజులయ్యింది. ఈ అమ్మ చేత్తో ఏం తీసుకుంటావు? కాఫీయా, టీయా? ఎదిగే పిల్లాడమ్మా, వెళ్ళి బార్నవేట తీసుకురా. అదే వద్దు, ఇప్పుడే భోంచేసి వచ్చాను. నాకు కొంచెం వాటర్ ఐస్ ముక్కలు వేసి తీసుకురండి చాలు. అలాగే. నువ్వేమిటే బొమ్మలో నిలబడ్డావు? కూరగాయలు తరగాలి, పద లోపలికి.
ఉండరా మా అమ్మ లోపలికి వెళ్ళింది వెళ్ళారు కదరా రారా ఉండరా. వాడితో కనుక నువ్వు వెళ్ళావనుకో నా సంగతి తెలుసుగా, చంపేస్తాను. ముందు వాడు బయటికి వెళ్ళవను, వాడు మొహం వాడు. రారా ఫినాయిల్ తాగినట్టు ఆ మొహం ఏంట్రా రారా. వచ్చేసింది చంద్రు. ఒరే చంద్రు. ఓకే మమ్మీ బాయ్. సీ యూ. నువ్వు కూర్చుని మెగా సీరియల్ చూస్తుండు. నువ్వు పద. బాయ్. పోరా పో, మెక్కడానికి ఇంటికే కదా రావాలి, అప్పుడు చెప్తా నీ పని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.